హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రాగి జావ తాగొచ్చా, రాగులు తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఈ రాగులు అనేవి గ్లూటెన్ లేని ఒక మిల్లెట్ అన్నమాట. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు పిండి పదార్థం అనేది నెమ్మదిగా గ్రహించబడుతుంది అనమాట. ఈ విషయం నేను మీకు చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. అయితే ఈ రాగుల్లో ఏంటంటే ఒక 65 నుంచి 75% పిండి పదార్థం ఉంటుంది. ఒక 15 నుంచి 20% ఈ పీచు పదార్థం ఉంటుంది. తర్వాత ఒక 2.5 నుంచి 3.5% మినరల్స్ అవి ఉంటాయన్నమాట. తర్వాత ఒక 5 నుంచి 8% ప్రోటీన్ ఉంటుంది. తర్వాత ఒక 1.3 అలాగ పర్సెంటేజ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట. ఫ్యాట్ లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అవి చాలా మంచివి అనమాట. అంతేకాకుండా ఈ రాగుల్లో ఏంటంటే ఒక 100 గ్రాముల రాగులు తీసుకుంటే దాంట్లో 336 క్యాలరీస్ కూడా ఉంటాయి. అయితే వీటిలో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎముకల బలానికి, తర్వాత ఈ ఎముకలు గుల్లబారకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఐరన్ లోపించిన వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, వీళ్ళకి ఈ రాగులు అనేవి చాలా మంచివి అనమాట. దీంట్లో ఉండే ఫైబరు, తర్వాత ఫైటోకెమికల్స్, ఇవన్నీ కూడా జీర్ణక్రియకు కూడా ఉపయోగపడతాయి. దీంట్లో ఉండే ప్రోటీన్స్ లో మంచి అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. మరి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకుంటే ఇది మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకు వస్తుంది అనమాట. 54 నుంచి 68 ఆ రేంజ్ లో ఉంటుంది. అంతేకాకుండా దీని గ్లైసెమిక్ లోడ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఎంత తీసుకుంటే అంత షుగర్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎంత క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే అంత షుగర్ పెరుగుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే ఈ మిగిలిన రైస్, చపాతీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి రాగి చాలా మంచిది అనమాట. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. కానీ రాగి జావ అనేది మాత్రము డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగకూడదు. ఎందుకంటే ఈ ద్రవ పదార్థంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిండి పదార్థము, ఫైబరు సపరేట్ అయిపోయి పిండి పదార్థం తొందరగా రక్తంలోనికి గ్రహించబడుతుంది. దానివల్ల ఏమవుతుంది, షుగర్ వెంటనే విపరీతంగా, తాగిన వెంటనే విపరీతంగా పెరిగిపోతుంది. మన దగ్గరికి వచ్చే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఒక్కొక్కసారి 400, 500 షుగర్ అలా పెంచుకొని వస్తూ ఉంటారనమాట. వాళ్ళకి హిస్టరీ తీసుకున్నప్పుడు మీరు ఏం తిన్నారు ఇవాళ, లేకపోతే ఈ 4-5 రోజుల్లో, 10 రోజుల్లో ఏం తిన్నారని చెప్పి మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మేము ఏమి వేపుళ్ళు తినటం లేదు, స్వీట్స్ తినటం లేదు, ఏమి ఎక్కువ ఆహారం తీసుకోవటం లేదు, వేరే ఏమి షుగర్ని పెంచే ఆహార పదార్థాలు మేమేం తీసుకోలేదు, అయినా మాకు ఇంత షుగర్ ఉందేంటి, మేము టాబ్లెట్స్ కూడా రెగ్యులర్ గా వేసుకుంటున్నాము అని అడుగుతూ ఉంటారు. వాళ్ళని నెమ్మదిగా హిస్టరీ అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము రోజు కొంచెం రాగి జావ మంచిదని చెప్పి తీసుకుంటున్నామని చెప్తారనమాట. ఈ రాగి అనేది పిండి పదార్థమే కదా, ఇది మనము ఏదైనా అన్నానికి బదులు, ఏదైనా అన్నం తీసుకునే టైంలో దాని బదులు తీసుకుంటే షుగర్ పెరగదు. అంతేగాని మనం రోజు ఉదయం టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి భోజనం చేసి, మధ్యలో స్నాక్ లాగా మధ్యలో ఈ రాగి జావ తీసుకోవటం అనేది మంచిది కాదనమాట. ప్లస్ ఈ లిక్విడ్ తీసుకోవటం వల్ల విపరీతంగా షుగర్ పెరుగుతుందని నేను చెప్పాను కదా, ఆ విధంగా వాళ్ళకి షుగర్ పెరుగుతుంది. వీళ్ళు తీసుకునే విధానము తప్పు, తీసుకునే టైము తప్పు అనమాట. మామూలుగా జావ అనేది ఎప్పుడు తీసుకుంటారు, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, అరిగించే శక్తి లేని వాళ్ళకి, బెడ్ రిడన్ గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ జావలు ఇస్తే తొందరగా శక్తి వస్తుంది, తొందరగా అరుగుతుంది అని చెప్పి ఇస్తారనమాట. కానీ మామూలుగా నడుస్తా, తిరుగుతా, పనులు చేసుకుంటా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇలాంటి జావలు తాగినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ గా రక్తంలో షుగర్ లెవెల్స్
పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా తీసుకోకుండా, రాగి మంచిదే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదే, కానీ ఈ విధంగా తీసుకోకూడదు. వాళ్ళు ఎలా తీసుకోవాలి? రాగి రొట్టెలు లాంటివి చేసుకోవటం గాని, చపాతీలు లాంటివి చేసుకోవటము, రొట్టెలు లాంటివి చేసుకోవటము, దోశల్లాగా చేసుకోవటము, పెసళ్ళతో కలిపి రాగి ఈ పెసళ్ళు రెండు కలిపి దోశలు చేసుకోవటము, ఇలాంటివి చేసుకోవాలన్నమాట. లేకపోతే కొద్దిగా రాగుల్ని, మామూలుగా సాలిడ్ రాగులు ఉంటాయి కదా, పిండి కాకుండా రాగులు ఉంటాయి, ఆ రాగుల్ని కచ్చపచ్చగా దంచి ఆహారంలాగా, అన్నంలాగా వండుకొని అన్నం బదులు తింటాము. ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి షుగర్ పెరగదు. అంతేగాని జావ రూపంలో మాత్రం తీసుకోకూడదు. కాబట్టి డయాబెటీస్ ఉన్నోళ్ళు అన్నం బదులు రైస్ బదులు, లేకపోతే చపాతీ బదులు అలాగే తీసుకోవాలి. కానీ రాగికి సంబంధించిన పదార్థాలు ఇవన్నీ తీసుకుంటా ఎక్స్ట్రా అది తీసుకోకూడదు. ఎందుకంటే రాగులు పిండి పదార్థమే, రైస్, అన్నము ఇలాంటివి కూడా పిండి పదార్థమే. అది ఇది రెండు కలిపి తీసుకున్నప్పుడు క్వాంటిటీ డబల్ అయ్యి షుగర్ పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా జావ రూపంలో తీసుకుంటే ఇంకా ప్రమాదము. అప్పుడు వెంటనే రక్తంలో కలిసిపోయి షుగర్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకుండా రాగుల్ని తీసుకునే విధంగా డయాబెటీస్ ఉన్నోళ్ళు తీసుకుంటే వాళ్ళకి మేలు కలుగుతుంది. మరి ఇదండి రాగుల గురించి. డయాబెటీస్ ఉన్నోళ్ళు తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.